హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం సెల్బెల్ కంపెనీ నుంచి బేసిక్స్ చైర్ అనమాట. ఇది మనకు ఫ్లిప్కార్ట్ డీల్లో మనకు వచ్చింది. ప్రైస్ మనం ముందు ముందు తెలుసుకుందాం. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం. అసలు ఈ బాక్స్లో ఏమేమి వచ్చినాయి అవన్నీ చూసుకుందాం. ఓపెన్ చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకటిగా బయట పెట్టుకుందాం తీసుకొని. సెల్బెల్ బ్రాండ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిజం ఫ్రెండ్స్ పక్కన పెడతాం. బ్యాక్ రెస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీల్ బేస్. అండ్ హైడ్రాలిక్. Gas hydraulic. Then seat and caps. Installation manual. చూద్దాం మనం మళ్ళీ. Then Allen key and screws and caps ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవి కూడా. సో ఇక బాక్స్లో అంతే అయిపోయింది. ఇక బాక్స్ పక్కన పెట్టేసుకొని మనం ఒక్కొక్కటి ఇన్స్టాలేషన్ చేసాం చూసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మొత్తం ఫిట్ చేద్దాం. పవర్లో క్యాప్స్ ఇచ్చారన్నాను కదా. సో ఇది క్యాప్ ఫ్రెండ్స్. ఇది ఇలా రిటైన్ చేయాలి. హైడ్రాలిక్ పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికి మన చేరేది రెడీ అయిపోయింది. మొత్తానికి ఫిట్ చేసేసాం. చూసి మాన్యువల్ చూసుకుంటాం. మాన్యువల్ చూసుకుంటే చేయొచ్చు, చాలా ఈజీ, సింపుల్ ఉంది. సో మొత్తం బాగానే ఉంది. అయితే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. అయితే టిల్ట్ ఆప్షన్ ఉందా లేదా అనేది, బ్యాక్ టిల్ట్ అవుతుందా లేదా అనేది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యాం ఫస్ట్. బట్ ఇక్కడ మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మనకు టిల్ట్ ఆప్షన్ ఉంది, బట్ బయటకు అనుకొని ఈ నాబ్ అనేది లూజ్ అనేది టైట్ అనేది ఉంటుంది. ఈ ప్లస్ మైనస్ ఉంటుంది. సో దీంట్లో స్ప్రింగ్ ఉండడం వల్ల ఇది లూజ్ చేసుకుంటే మనం ఈజీగా టిల్ట్ కావస్తుంది. అదే ఒకవేళ టైట్ ఉన్నది అనుకో, ఆ స్ప్రింగ్ అనేది ప్రెషర్ ఎక్కువ వాడి మనం ఎక్కువ ప్రెషర్ పెడితే మాత్రమే వస్తుంది.
ఇది ఇదే ఈ నేలేమో బయటకు ఉండాలి, లోపలికి ఉంటే లాక్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, లోపలికి ఉంటే లాక్ అవుతుంది, ఇది లోపలికి ఉంటే ఇక్కడ లాక్ అవుతుంది. సో లాక్ అవ్వడం వల్ల మనకు టిల్ట్ అంటే బ్యాక్ సైడ్ బెండ్ అవ్వదు. సో ఇది ఇట్లా పెట్టేసుకుంటే ఇప్పుడు బెండ్ అవుతుంది ఈజీగా. సో స్ప్రింగ్ను కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి, మనం వీపుకి ఎలా ఉండాలి, ఎంత ప్రెజర్ పెట్టగలుగుతాం అని చెప్పి అడ్జస్ట్ చేసేసుకోవాలి. సో మొత్తానికి అయితే ఇది చాలా బాగుంది ఫ్రెండ్. హైడ్రాలిక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సెల్బెల్ కంపెనీ నుంచి, సెల్బెల్ బ్రాండ్ ఫ్రెషర్స్ బ్రాండ్ లా ఉంది. నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఇది ఆర్డర్ చేశాను, నాకు ఇది 2700 పడింది ఫ్రెండ్స్. జనరల్ ప్రైస్ అయితే 3600 వరకు ఉంది, ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉంటుంది జనరల్ రెగ్యులర్ ప్రైస్. ఇప్పుడు 2998 రూపీస్తో పాటు ఇంకో 10% 300 వరకు ఎక్స్ట్రా యూపీఐ పేమెంట్స్ చేసామంటే డిస్కౌంట్ వస్తుంది. సో ఇది మనకు 2700 పడింది, చాలా బాగుంది. ఇదన్నమాట ఫ్రెండ్స్, సెంట్రల్ కంపెనీ నుంచి ఇది C104 మోడల్ నెంబర్. సో బాగుంది ఫ్రెండ్స్, సేవ్ అయితే నాకైతే వర్త్ ప్రైస్ అనిపించింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ అస్, థ్యాంక్ యూ. సో సిట్టింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా కంఫర్ట్ గా ఉంది. సో ఇక్కడ మనం మ్యాచ్ బయట కన్నా కాబట్టి ఇప్పుడు మనం టిల్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇది 120 degrees వరకు టిల్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నైస్. హైడ్రాలిక్ కూడా మనం బరువు పెట్టినప్పుడు కిందికి వెళ్తుంది. ఈ మ్యాచ్ మనం ఇట్లా పైకి ప్రెస్ చేస్తే ఇది పైకి వచ్చేస్తుంది సీట్ అనేది. సో చాలా కంఫర్ట్గా, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి, ఎక్కువ టైం లాంగ్ అవర్స్ సిట్టింగ్లో ఉండే వాళ్ళకి, కూర్చునే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో బ్యాక్ పెయిన్ రాకుండా కంఫర్టబుల్గానే నాకైతే ఇప్పటివరకు అనిపించింది ఫ్రెండ్స్. ఇప్పుడే అన్బాక్సింగ్ చేశాను. ముందు ముందు మళ్ళీ మీరు కనుక కామెంట్లో మళ్ళీ డీటెయిల్ రివ్యూ, మళ్ళీ సెకండ్ పార్ట్ పెట్టమంటే, సో కొన్ని రోజులు ఒక 1 వీక్ యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, చైర్ వచ్చేసి ఇది సెల్బెల్ కంపెనీ నుంచి C104 మోడల్. సో చాలా బాగుంది, నాకైతే ఇప్పటి వరకు చూసిన దాంట్లో చాలా బాగా అనిపించింది చైర్. నేను బయట కూడా ఫర్నిచర్ షాప్ లో నేను చెక్ చేశాను, చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు, 5000 వరకు చెప్తున్నారు. ఇలాంటి జనరల్ నార్మల్ సిట్టింగ్ చైర్ ని మీరు లాంగ్ అవర్స్ కి కూడా చాలా బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ కూడా. సో ఆర్మ్ రెస్ట్స్ అండ్ సీట్ కుషన్స్ కానీ, వీల్స్ కానీ, బేస్ మనకు మెటల్తో వస్తుంది. మెకానిజం కూడా చాలా బాగానే ఉంది, చూసుకోవచ్చు. మొత్తం స్టీల్ కంటెంట్ బ్యాగ్స్. సో ఇదన్నమాట ఫ్రెండ్, ఇది డీటెయిల్ రివ్యూ కాదు. సో ఇది మనం అన్బాక్సింగ్ మాత్రమే. డీటెయిల్ రివ్యూ మీరు కనుక కామెంట్ చేస్తే నేను మళ్ళీ ఖచ్చితంగా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సీట్ మాత్రం, చైర్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్.